ఇది సాటర్డే లాగా లేదు, థ్రిల్లర్స్ డే లాగా ఉంది. ఎస్ఆర్హెచ్ ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తో ఆటలేంది అమ్మ నాన్న ఆటలు అనుకుంటున్నారా లేదంటే మ్యాచ్లు అనుకుంటున్నారా? ఒక రోజు నితీష్ వస్తాడు, ఒక రోజు అంకిత్ వస్తాడు, ఒక రోజు లివింగ్స్టన్ వస్తాడు, ఒక రోజు సాలిల్ అరోరా వస్తాడు. అసలు ఒక ఆర్డర్ అంటూ ఉండదా? ఇష్టం వచ్చినట్టు ఎవరు కనపడితే వాడిని పంపించేస్తున్నారు గ్రౌండ్ లోకి. పవర్ ప్లేలో 75, 14 ఓవర్స్ కు 150, కానీ ఓవరాల్ స్కోర్ 220, 230 అనుకుంటే దాన్ని 194 ఆపేశారు కదా ఈ మిడిల్ ఆర్డర్ చేంజెస్ వల్ల. సర్లే, నెక్స్ట్ మ్యాచెస్ నుంచి అయినా ఈ చేంజెస్ ఈ తప్పులు లేకుండా చూసుకోండి. ఇక మ్యాచ్ రివ్యూ చూసుకుంటే టాస్ ఓడిపి బ్యాటింగ్ వచ్చిన ఎస్ఆర్హెచ్ పుల్ అయితే 39 బాల్స్ లో 59 కొట్టి తన పంజాబ్ పవర్ చూపించింది. కట్టేసి కొట్టిన కాటేరమ్మ కొడుకు 39 బాల్స్ లోనే 59 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మిగతా బ్యాట్స్మెన్ల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. 12-13 స్కోర్ చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ ఫినిష్ అయ్యేసరికి 194 మాత్రమే స్కోర్ చేయగలిగింది. సిఎస్కే బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా 50 రన్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయలేదు. దాంతో మ్యాచ్ అయితే లాస్ట్ ఓవర్ వరకు వచ్చింది. లాస్ట్ ఓవర్ లో 70 రన్స్ చేయాలనగా ప్రెఫుల్ అయితే జస్ట్ 7 రన్లు ఇచ్చి మ్యాచ్ ని ముగిచ్చాడు. 3 wins 3 lose అయితే ఎస్ఆర్హెచ్ పాయింట్ టేబుల్ లో 6 points తో 4th ప్లేస్ లో ఉంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.